నమస్కారం. నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజిన్. ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ధనార్జయ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం నస్పూర్లోని మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా జిల్లాలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అడుగడుగున ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముందుగా కేటీఆర్ రాక కోసం పార్టీ కార్యకర్తలు గూడెం చెక్పోస్టు వద్ద తరలి వెళ్లారు. అక్కడి నుండి భారీ కాన్వాయ్తో గుడిపేట మెడికల్ కళాశాల భవనం వద్దకు చేరుకోగా ఇక్కడ ఆయన కోసం వేచి చూస్తున్న కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు వివాహానికి హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కాగా పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలివచ్చి ఆయనతో ఫోటోలు దిగడానికి, శాలువలు కప్పడానికి, వినతిపత్రాలు అందజేయడానికి పోటీపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పిస్తూ ప్రసంగం కొనసాగించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఎండగట్టారు. అందరూ కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సింగరేణి సమస్యలను ఆయన ప్రస్తావించారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సింగరేణిలో అగ్గి పుట్టిస్తామని, తాము చేసే పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక మంత్రి ఇలాకాలో క్యాతన్పల్లి మున్సిపాలిటీ దక్కించుకోవడానికి సిపిఐ పార్టీతో మిత్రపక్షం ఏర్పడి కాంగ్రెస్తో తొలగించి 51 రోజుల పాటు కొట్లాడి క్యాతన్పల్లి పీఠాన్ని దక్కించుకోవడం గర్వంగా ఉందని, మీ తెగువ అందరికీ ఆదర్శంగా నిలుస్తుందంటూ కేటీఆర్ కొనియాడారు. ఇందుకోసం బాల్కసుమన్ 16 రోజులు జైలుకు వెళ్ళి వచ్చాడని, తాను జైల్లో బాల్కసుమన్ను కనిపిస్తున్నప్పుడు ఎన్ని రోజులైనా తాను జైల్లో ఉంటానని, కానీ పార్టీ కౌన్సిలర్లకు, మిత్రపక్షమైన సిపిఐ కౌన్సిలర్లకు అండగా ఉండాలని తనను కోరారని కేటీఆర్ గుర్తు చేశారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని కోట్లు ఇస్తామని చెప్పినా, బెదిరింపులకు పాల్పడిన, ప్రలోభాలకు గురి చేసినా లొంగకుండా పార్టీకి కట్టుబడి నిలిచిన కౌన్సిలర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు పార్టీ కౌన్సిలర్లను శాల్వలు, పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను సన్మానించారు. క్యాతన్పల్లి పీఠం దక్కించుకోవడానికి జైలుకు వెళ్లి వచ్చి చివరి వరకు కొట్లాడిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిలను ఆయన శాలువలతో సన్మానించి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్రావు మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విచిత్రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, మాజీ అధ్యక్షుడు వంగ తిరుపతి, డాక్టర్ రాజా రమేష్, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 41 రోజులు మరి కుటుంబాలకు దూరంగా, ప్రలోభాలకు దూరంగా, కుట్రలను ఎదుర్కొంటూ, కుతంత్రాలను ఎదుర్కొంటూ తమ్ముడు సుమన్ని, రాజిరెడ్డి గారిని జైలుకు పంపిన మొక్కవోని దీక్షతో పోరాడి చివరికి ప్రజాస్వామ్యమై గెలిచే విధంగా పనిచేసిన మా క్యాతన్పల్లి సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా, అట్లాగే మా మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అట్లాగే కౌన్సిలర్లకి, ఉపాధ్యక్షులకి ప్రత్యేకించి ఇక్కడ పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో మరి మనకు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు మనతో నడిచిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ పార్టీ కౌన్సిలర్లకు, జిల్లా నాయకత్వానికి కూడా ప్రత్యేకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందన చెప్పాలని నేను కోరుతా ఉంటాం. రాజకీయాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇంత నికృష్టమైన, ఇంత నీచమైన రాజకీయాన్ని మాత్రం ఎవరు కూడా చూసి ఉండరు. 22 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. 22 కౌన్సిలర్ స్థానాలు ఉంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం. అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. అక్కడేం పెద్ద చర్చించడానికి ఏం లేదు, తడిపించడానికి ఏం లేదు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది, వాళ్ళు చైర్మన్ అయినారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మనకు మెజారిటీ వచ్చింది, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ కావాలి. కానీ ఒక్క మున్సిపాలిటీ కోసం, ఒక్క మున్సిపాలిటీకి, ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి
ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా, ఏదో పక్క దేశం మీద యుద్ధానికి పోయినట్టు సైనికుల కవాతు నిర్వహించినట్టు ఖ్యాతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉంటే, వాళ్ళ ఇంటి ముంగటికి వెళ్ళే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. ఉల్టా కేసులు మన మీదే పెట్టి దౌర్జన్యం వాళ్ళు చేసి, రాళ్ళు వాళ్ళేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి, మన కౌన్సిలర్లని ప్రలోభ పెట్టి భయపెట్టి ఇల్లు కొలగొడతామని రకరకాల బెదిరింపులు చేసి చివరికి బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చి, ఇగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాం తీసుకో అంటే, ఎవరికి కావాలి నీ బోడి పైసలు అని చెప్పి వాళ్ళ ముఖాలనే పైసలు కొట్టి ఇలా ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయం ఒక ఖ్యాతపల్లిలోనే కాదు, రాష్ట్రం అంతటా ఇదే నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు. మన కౌన్సిలర్ గారు ఖ్యాతపల్లిలో భూమా గౌడ్ గారు మన క్యాంప్ లో ఉంటే, ఈ భూమగౌడ్ సార్ క్యాంప్ లో ఉంటే ఆయన బుల్డోజర్ పంపించి కూలగొడతామని చెప్పి వచ్చి కొలతలు తీసుడు, బెదిరించుడు, నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే కూలగొడతామని ఆయన బెదిరించుడు. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, మంత్రి లెక్కలేడు, ఎమ్మెల్యే లెక్కలేడు, మొత్తం ఒకటే దుకాణం వేసుకొని కూర్చున్నారు ఎక్కడో అక్కడ. దోచుకో స్కీమ్ నడుస్తాను, దాచుకో ఇక్కడ దోసుకోవాలి, మొత్తంగా ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోసుకోవాలి, తీసుకుపోయి దాచుకోవాలి. ఎంత సిగ్గు చేయకంటే దోచుకోవద్దని అంటలేను నేను. ఇలా ముఖ్యమంత్రి గారి కుటుంబం మొత్తం కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ బ్రహ్మాండమైన దోపిడీకి తెరదీసినారు. మన సింగరేణిలో ఇవాళ సింగరేణి సంస్థను నడుపుతున్నది ఏ మంత్రి గారో లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఆయన బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో సింగరేణిలోని ప్రతి కాంట్రాక్టు ఇక్కడ ఆయనే చూస్తా ఉన్నాడు. ఇవాళ కుంభకోణాలకు తెరలేపిందే ముఖ్యమంత్రి గారి కుటుంబం. సృజన్ రెడ్డి అని ముఖ్యమంత్రి గారి బావమరిది ఇవాళ మొత్తం సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకొని సింగరేణిలో 1000 కోట్ల కుంభకోణానికి పాల్పడితే దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడాడు, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాడు, మంత్రి గారు అంతకంటే మాట్లాడు. అన్నా మెడికల్ బోర్డు గురించి మాట్లాడు, ఇన్వాలిడేషన్ గురించి మాట్లాడు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 16,000 మందికి మనం మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాలకు ఏదో కోర్టు చిక్కుంటే ఈ రకంగా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో సమస్యలు ఉన్నాయి. నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవచ్చు తమ్ముళ్ళు మీరు కూడా, సింగరేణి బెల్ట్ మొత్తం మమ్మల్ని ఒడగొట్టి ఇలా ఈ బ్యానర్లు పట్టుకుంటే ఏమొస్తుందని నాకు అర్థం కాదు. దయచేసి నేను మా సోదరులు కూడా కోరుతా ఉన్నా, నిరాశ పడకండి, గల్లా బట్టి నిలదీసి ఖచ్చితంగా మళ్ళీ కోర్టు పెట్టించి మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. ఎమ్మెల్యేలను మీరు అడగండి, పోయి రిప్రజెంట్ చేయండి, గట్టిగా అడగండి. వారసత్వ ఉద్యోగాలు అట్లాగే కొన్ని పేర్ల విషయంలో కూడా కొంత విషయం కూడా ఉంది. ఇవన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కారం జరగాలి అంటే మీరు మా కండగా నిలబడండి. మా తమ్ముడు సుమన్ నాయకత్వంలో, మా రాజిరెడ్డి గారి నాయకత్వంలో, మొత్తం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బొగ్గు గనిలో ప్రతి డివిజన్ లో తప్పకుండా మేము గలమెత్తుతాం. మీరు మాతో కలిసి రండి. 2028లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉండే రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే సింగరేణి కార్మికుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి అంటే, ఈ రాష్ట్రంలో ఉండే పేదల ముఖంలో సంతోషం మళ్ళీ కనబడాలి అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాలి తెలంగాణలో అంటే తిరిగి కేసీఆర్ రావాల్సిందే. మా దగ్గర పడుతూ వెళ్ళి 10,000 ఎకరాలకు ముందు మనకు ఒక ప్రాజెక్టు మంజూరు చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆనాడు కేసీఆర్ గారి పుణ్యాన కారుణ్య నియామకాలు తెచ్చి 16,000 మందికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం 17 ఏళ్ల నుంచి మెడికల్ బోర్డు పెట్టలేదు. అంటే దీన్ని బట్టి భవిష్యత్తులో సింగరేణి ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న మాట కూడా ఈ సందర్భంగా ఇక్కడ 76 కిలో ప్రకారం వెల్లంవెల్లి చెన్నూరు ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో 25,000 పైబడి ఇల్లు కల్పించాం. ఆనాడు కేసీఆర్ గారు మళ్ళీ ఎన్నికలు మిగిలిన వాటికి మేము ఇప్పిస్తాము అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మిగిలిన వాటికి ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో
ఒక మాట చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎన్ని విధాల అన్యాయాలు అక్రమాలు దోపిడీ చేస్తున్నారు. మా ప్రాంతాల్లో కూడా ఇక్కడ గెలిచిన దోపిడీలు దుర్మార్గాలు కేసులు ఇవన్నీ చేస్తున్నారు. అసెంబ్లీని చూశారు, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారిని మంత్రుల్ని ముక్కు తిప్పులు కట్టించిన మన యువ నాయకులు కేటీ రామారావు గారి దాటికి తట్టుకోలేక అందరినీ సస్పెండ్ చేశారు. అయినా మీ అందరికి మేము భరోసిస్తున్నాం. ఇక్కడ సుమన్ గారు కావచ్చు, దివాకర్ కావచ్చు, అక్కడ సిన్నే గారు కావచ్చు, కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మీకందరికీ అండగా ఉన్నారు. మీకు మేము అండగా ఉన్నాం. ఎవరికి భయపడే అవసరం లేదు. మొత్తమని ధైర్యంగా మనం ఉన్నాం. రేపు ఎన్నికల్లో తెలంగాణ గట్ట మీద ఎగిరేది గులాబీ జెండా, ఈ మంచిర్యాల జిల్లా వెళ్ళేది ఎగిరేది గులాబీ జెండా అనే మాట చెప్తూ రామకృష్ణపూర్ సిఐటి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణపూర్ సిఐటి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బ్రాంచ్ కార్యదర్శి సాంబర్ వెంకటస్వామి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం కొరకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు అనేక రకాల పోరాటాలు చేసిన మహానీయుడు అని కొనియాడారు. జ్యోతిరావు పూలే 199వ జయంతిని మొత్తము రాష్ట్రం మొత్తం దేశం మొత్తం జరుపుకోవడం జరిగింది. ప్రధానంగా సామాజిక న్యాయం పోరాటంలో పాలు పంచుకొని కార్మిక వర్గం కొరకు అందరి కొరకు పోరాటం చేసిన జ్యోతిరావు పూలే, అతని భార్య కూడా ఒక టీచర్గా అందరినీ విద్యావంతులు చేసే విధంగా వాళ్ళ పట్టుదలతో చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనా జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చే విధంగా మనమందరం ఏకమై పోరాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. అదే కాదు, ఇవాళ ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అణచివేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా కార్మిక సంఘాలు కానీ ప్రజలు కానీ కార్మికులకి అందరూ ఐక్యంగా పోరాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. పోయిన రోజులు గుర్తు తెచ్చుకున్నప్పుడు అప్పటి రోజు ఇప్పుడు చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తే తప్ప మన సమస్యను సాధించలేని పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఇవాళ కార్మిక చట్టాలను అరించి కార్మిక చట్టాలను తొలగిస్తూ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ 4 కోళ్ళు అనే భావన అందరిలో వస్తుంది. అయితే 4 కోళ్ళు అంటే ఏంటి? ఇవాళ 4 కోర్స్ ఎందుకు అంటే ఇవాళ 4 కార్మిక చట్టాలు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన చట్టాలను ఉంచుకొని కార్మిక వర్గానికి అన్యాయం జరిగేటువంటి చట్టాలను అనుకూలమైన చట్టాలను తీసివేసి కార్మికులు అన్యాయం చేసే పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ చట్టం అంటే ఏంటి? ఇవాళ చట్టం గ్రామ పంచాయతీ మొదలుకుంటే మున్సిపాలిటీ కానీ జిల్లా లెవెల్లో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ పాలక వర్గాలు ఉండే చట్టాన్ని చేస్తాయో అదే చట్టాన్ని అమలు చేసే పరిస్థితి పాలక వర్గం పనిచేస్తుంది. కానీ ఆ అమలు చేసే పద్ధతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాలక వర్గాలు లేనప్పుడు కార్మిక వర్గానికి అన్యాయం చేయక పరిస్థితి కనపడుతుంది. కాబట్టి దానికి ఎక్కిచ్చంగా నిలబడి కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి సింగరేణిలో కూడా కొత్త బావులు వచ్చే విధంగా మన పోరాటం కొనసాగాలి. ఉన్న బావులు అమ్ముడు జరుగుతుంది. ఉన్న మైన్స్ మూతపడుతున్నాయి. కార్మిక వర్గం తగ్గుతుంది. కాంట్రాక్ట్ వర్గం పనిచేసే పరిస్థితి కనపడట్లేదు. ఒక పగాన బజార్లో పడే పరిస్థితి కనపడుతుంది. నెలంతా పని చేసినా కూడా అందుబాటులో కనీస జీతాలు మనకు అమల్లోకి వచ్చే పరిస్థితి లేదు. చేసిన జీతం కూడా నెలకు మనకు అందే పరిస్థితి లేదు. చాలామంది కుటుంబాలు బజార్లో పడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అన్ని సంఘాలు కూడా ఐక్యమత్య పోరాడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. రాబో రోజుల్లో వాళ్ళ వేజ్ బోర్డు కానీ ఏదైతే క్వార్టర్లీ బోనస్ రకరకాల అగ్రిమెంట్ మనం సాధించుకున్నాం. ఆ సాధించుకున్న చట్టాలు పోవడం మూలంగా రేపు పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ కారుణ్య నియామకాలు పోయినాయి. పక్కన కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నాం. మనం రిటైర్మెంట్ వరకు మన ఉద్యోగ భద్రతతో పనిచేసినాం. కానీ ఇప్పుడు ఒక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని నొట్లో మండు పోసి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు వాడుకొని బయటకు పంపే పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి
ఇవాళ ఎలక్షన్లో సంబరపడుతున్నావు, ఎలక్షన్ మేము గెలిచినాం మాదంటే ఎవరు లేరనే పద్ధతిలో ఇవాళ గుర్తింపు సంఘం కానీ రిప్రజెంటేటివ్ యూనియన్ కానీ ఇవాళ విరయి వీగుతున్నటువంటి పరిస్థితి మీకు కనపడుతుంది. ఇవాళ గుర్తింపు సంఘం కానీ రిప్రజెంటేటివ్ యూనియన్ కానీ రేపు ఉండే పరిస్థితి లేదు. ఎవరైతే 51% సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర ఆలయ వార్షికోత్సవ వేడుకల వైభవంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం రామ్సాగర్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆదివారం స్వామివారి కళ్యాణం, రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి కరుణ కటాక్షంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆలయ వార్షికోత్సవ వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి స్వామివారి కృప ఉంటుందని అన్నారు. స్వామివారి కళ్యాణం, రథోత్సవం భారీ భక్త జనసంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పాలకవర్గం, ముదిరాజ్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఆశా భోన్స్లే సంగీత ప్రపంచంలో చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మహానటి అని కొనియాడారు. ఆమె స్వరంతో ఎన్నో తరాల శ్రోతలను ఆకట్టుకున్నారని అన్నారు. 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించిన ఆశా భోన్స్లే తన గాన ప్రయాణంలో వేలాది పాటలతో అభిమానులను అలరించారని గుర్తు చేశారు. చిత్ర పరిశ్రమలో ఆమె అందించిన విశిష్ట సేవలకు గాను పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, మహారాష్ట్ర భూషణ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారని తెలిపారు. ఇలాంటి గొప్ప గాయని మృతి భారత సంగీత రంగానికి తీరని లోటని పేర్కొంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శివకుమార్ చిత్రపత్ర నివాళి అర్పించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన లీఫ్ ఆర్టీసీ శివకుమార్ ఆశా భోస్లే మృతి పట్ల వినూత్నంగా శ్రద్ధాంజలి ఘటించారు. పటాన్చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహారావు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ నియోజకవర్గ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన సభ్యుల సన్మాన సభ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ నరసింహారావు మాట్లాడుతూ పటాన్చెరు ప్రాంత అభివృద్ధి, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాజకీయాలు ఎన్ని ఒడుదుడుగులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన పటాన్చెరు ప్రజలను రుణం తీర్చుకుంటున్నామని అన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి కాబోయే ఎమ్మెల్యే కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఆయన వ్యాఖ్యానించడం సభలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్య రంగాలు, రైతు సంక్షేమం కోసం ఈ ప్రాంతంలో మరిన్ని నిధులు వచ్చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.